నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎస్సీ బాలికల వసతి గృహాల్లో టాయిలెట్స్ ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలి భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఏపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి విజయం ద్వారా కదం తొక్కనున్న అభివృద్ధి మండపాక ప్రచార సభలో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా ప్రజలకు తగ్గనున్న కరెంటు బిల్లులు తణుకు అవగాహన సదస్సులో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా విద్యుత్ అధికారి ఆలపాటి తడి చెత్త పొడి చెత్తలను వేరు చేసి సంస్కృతిని అలవాటు చేయాలి జగన్నాథపురంలో స్థానిక సంస్థలకు సూచించిన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి ఎండీఓ ముప్పిడి పౌర సేవల వాట్సాప్ నెంబర్లను కార్యాలయాల ముందు ప్రదర్శించనున్న ప్రభుత్వం రాజమండ్రి టెలికాన్ఫరెన్స్ లో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి జాతీయ రహదారి నిర్మాణంలో ఆస్తులు కోల్పోయిన బాధిత ప్రజలకు మంజూరైన నష్టపరిహారం అమలాపురంలో తెలిపిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అందుకోవాలని ఆదేశం మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తులను గెలిపించాలి రావులపాలెంలో ఓటర్లకు ఉద్బోధించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు జీలుగుమిల్లి విద్యా సంస్థల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై విస్తృతంగా ప్రచారం చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పేరాబత్తులను అగ్రభాగాన నిలబెట్టాలని విజ్ఞప్తి ఎస్సీ బాలికల వసతి గృహంలో నిర్మిస్తున్న టాయిలెట్స్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు భీమవరంలోని ఎస్సీ ఎస్టీ బాలుర బాలికల వసతి గృహాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు తొలుత రైతు బజార్ దగ్గరలో ఒకే ప్రాంగణంలో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను పరిశీలించారు అనంతరం టిట్కో గృహ సముదాయాల్లో దగ్గరలో ఉన్న గునుపూడి బాలుర వసతి గృహాన్ని సందర్శించారు మౌలిక వసతుల అభివృద్ధికి 5 లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు మార్చి 10th కి ఇవ్వకపోతే మాత్రం బిల్లు మొత్తం కట్ చేస్తాం. వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ కాలేజ్ హాస్టల్ ఉన్నాయి 3 హాస్టల్స్ ఉన్నాయి ఆడపిల్లలు ఉన్నారు 200 మంది ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు అయితే వీళ్ళకి నేను వచ్చిన కొత్తలో విజిట్ చేసినప్పుడు టాయిలెట్స్ షార్టేజ్ అది ఉంది అని చెప్పారు డ్రింకింగ్ వాటర్ వాడుకోవడానికి కూడా వాటర్ షార్టేజ్ అని చెప్పారు దాని మీద మేము వర్క్స్ కొన్ని మొదలు పెట్టాము మున్సిపాలిటీ నుంచి భీమవరం మున్సిపాలిటీ నుంచి టాయిలెట్స్ ఈ లోపల గవర్నమెంట్ నుంచి కూడా బీసీ హాస్టల్కి ఒక 1.5 lakhs 1.35 lakhs ఎక్స్ వెల్ఫేర్ హాస్టల్కి ఒక 6 lakhs శాంక్షన్ అయింది ఈ వర్క్స్ అన్ని కూడా ఇక్కడ టేకప్ చేస్తున్నాము అవి కాకుండా ఇక్కడ పిల్లలకి కొన్ని బెడ్స్ అన్ని కూడా అందివ్వడం జరిగింది పడుకోవడానికి దోమతెరలు కూడా మనము 120 దోమతెరలు అందించడం జరిగింది కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి గృహ నిర్మాణ శాఖ పీడీ వై హరిహరనాథ్ జిల్లా ఎస్పీ సంక్షేమ శాఖ అధికారి బి రామాంజనేయరాజులు ఉన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది పాఠశాల విద్యార్థుల మాదిరిగానే డొక్క సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తోంది దాంతో కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకుంటున్నారు దూరభారం కారణంగా కళాశాలలకు వెళ్లడానికి వ్యయ ప్రయాసలు పడుతున్నారు సకాలంలో వెళ్లేందుకు ఉన్న అరకొర ఆర్టీసీ బస్సులను అందుకోవటానికి ముందుగానే చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఎంతో మంది భోజనాన్ని కళాశాలలకు తీసుకువెళ్లలేకపోతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేసింది గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు అందించింది పాఠ్య రాత పుస్తకాల సంచులు పంపిణీ చేసింది తాజాగా డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలుకు చర్యలు తీసుకుంది
ఇదిలా ఉండగా 5 ఏళ్లలో ఇంటర్ ఫలితాలు దారుణంగా పడిపోయాయి. డ్రాపౌట్లు కూడా పెరిగాయి. విద్యార్థుల హాజరుతో పాటు ఉత్తీర్ణత శాతం పెంచే విషయమై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. డ్రాపౌట్స్తో పాటు పౌష్టికాహారం లోపాన్ని తగ్గించేందుకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తున్నారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2500 మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ఇంటర్ బోర్డు జిల్లా ఆర్ఐఓ ఏ నాగేశ్వరరావు తెలిపారు. బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా జైళ్లలో ఉన్న నాయకులను పరామర్శించి ప్రకటనలు చేయటం విడ్డూరంగా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. తణుకు మండలం మండపాక గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ను గెలిపించాలని కోరుతూ గురువారం నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా శాసన మండలి ఎన్నికల్లో కూడా కూటమికి ఘన విజయం చేకూర్చడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడగలరని అన్నారు. ముఖ్యంగా విజ్ఞానవంతులైన పట్టభద్రులు పరిశీలించి మొదటి ఓటుతో పేరాబొత్తులను చట్టసభల్లో కూర్చోబెట్టాలని ఆర్మిల్లి ఉద్బోధించారు. సీరియల్ నెంబర్ 1లో 1 అనేది ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా రాజశేఖర్ గారు పేరాబత్తుల సీరియల్ నెంబర్ 1లో 1 అనేది రాజశేఖర్ గారికి సీరియల్ నెంబర్ 1లో 1 అనేది 7వ తేదీ జరిగేటటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారి మద్దతుగా ఇస్తున్నటువంటి ప్రచారంలో ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ని కలవటం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ కూటమి అభ్యర్థికే ఓటు వేస్తామని వారందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పట్ల గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలను ఆకర్షించడం కానీ, అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం కానీ, యువత కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ, యువతకు ఉపాధి కల్పించడం కోసం సీడ్ యాప్ని ప్రారంభించడం, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లను ప్రారంభించడం, దాంతోపాటుగా ఈరోజు యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని యువతంతా కూడా ఈరోజు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా హర్షిస్తున్నారు. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మార్పు కనపడుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకృతి ద్వారా సంక్రమిస్తున్న గాలి, వెలుతురు నుంచి తయారయ్యే సోలార్ రూప్ టాప్ వినియోగం ద్వారా ప్రజలు ఎంతగానో ప్రయోజనం పొందగలుగుతున్నట్లు విద్యుత్ శాఖ పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆలపాటి రఘునాథ్ బాబు తెలిపారు. ఈ నూతన విధానంపై ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో తణుకు విద్యుత్ సబ్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం మబ్బులతో సంబంధం లేకుండా కరెంటును ఉత్పత్తి చేసే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందని ఆయన చెప్పారు. అన్ని కాలాల్లోనూ అందరికీ ఉపయోగపడుతున్న సోలార్ విద్యుత్ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని రఘునాథ్ బాబు సలహా ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో మన వాతావరణాన్ని కలుషితం చేయకుండా కాపాడుకోవడానికి మేజర్గా ఈ సూర్య గారు పథకాన్ని మనం తీసుకురావడం జరిగింది, మన ప్రధానమంత్రి గారు. సో ఈ సూర్యరశ్మిని ఉపయోగించి ఇప్పుడు మన విద్యుత్ శక్తిని కూడా మనం ఉత్పత్తి చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మీకు అందరికీ తెలియజెప్పడానికి ఆ సూర్యశక్తిని ఉపయోగించి సోలార్ ప్యానల్స్ విద్యుత్ ఉత్పత్తి చేయించి మన ఇంటి అవసరాలకి ఆ విద్యుత్ శక్తి ఆదా ప్లస్ ఇంటికి ఆదాయం సమకూర్చేటట్టుగా ఇది సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల నష్టమైతే లేదు, లాభాలే కానీ. సో మీ అందరూ కూడా దీనికి తెలుసుకుని ముందుకు రావాల్సిందిగా ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో డివిజనల్ ఇంజనీర్ కె నరసింహమూర్తి, తణుకు ప్రాంతానికి చెందిన ఏఈలు ఎండి దౌలా సాదిక్, ఎం జాన్సన్, ఏవి రమణమూర్తి,
ఏవో వి కృష్ణచంద్రరావు, సోలార్ ఎనర్జీస్కు చెందిన పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న 200 మందిలో 53 మంది సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ నెలలో జరగనున్న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు రూట్స్ స్కూల్ విద్యార్థులకు గురువారం సైన్స్ వర్క్షాపును నిర్వహించారు. ఈ మేరకు కొమరవరం రోడ్లోని స్కూల్ నూతన క్యాంపస్లో విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రదర్శించగా మిగిలిన విద్యార్థులు వీక్షించి ఆనందించారు. ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కొప్పిశెట్టి శ్రీకృష్ణ సాయి మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం ద్వారానే సమాజ అభివృద్ధి ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. దీనిని గుర్తించి విద్యార్థులు శాస్త్రీయ భావాలను పెంపొందించుకోవాలని సలహా ఇచ్చారు. Is there. Hands-on experiment is more. అందులో ఓల్డెన్ డేస్ ఎడ్యుకేషన్ 3 hours అనేవారు. రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. నవేడేస్ వి యాడ్ ది 3 H's. హ్యాండ్స్, హెడ్, హార్ట్. నువ్వు చేసినప్పుడే తెలుస్తుంది ఏదైనా. మన చేతిలో చేస్తుంటే హెడ్ ఆలోచించాలి. బేసిక్ సైన్స్, బేసిక్ టెక్నాలజీ వస్తే నీకు ఎన్ని వచ్చినాయి. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మన స్కూల్ పేరు కూడా రూట్స్ అని పెట్టారు. రూట్స్ అంటే ఏంటి? మూలాలు. అక్కడి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. నీకు ఇందులో మనం ఓన్లీ క్వశ్చన్ ఆన్సరే కాకుండా లెసన్ చేయడం, ప్రతి కాన్సెప్ట్ జాగ్రత్త అనేది మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. అది మీరు హై స్కూల్ స్థాయిలో నేర్చుకున్నట్లయితే చాలా మంచిగా సైన్స్ వస్తుంది. ఇందులో బాగా మంచి ర్యాంకర్స్ రావాలి, ఎవరైనా మన సైంటిస్ట్ అవ్వాలంటే చదివే విధానం ఇంపార్టెంట్. అంటే ఎక్కువ బైహార్ట్ చేయరు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. నీకు అర్థమైంది జీవితకాలం గుర్తుంటుంది. బైహార్ట్ చేసిన పరీక్ష ఏదో గుర్తుంది. ఇది ఒక పాయింట్ బాగా ఇప్పుడు పాయింట్ అర్థమైందా? మీకు అంతస్తపడి లేదు సార్, ఎగ్జామ్స్ వరకు గుర్తుంది. అర్థం చేసుకున్నది లైఫ్ లాంగ్, మన జీవితాంతం కూడా గుర్తుంది. అందులో ఎప్పుడు కూడా ఏదైనా అర్థం చేసుకుంటే దట్ ఈజ్ మోర్ యూస్ఫుల్. అందువల్ల యాక్టివిటీస్. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్కే త్రిపాఠి అధ్యక్షతన ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ ప్రదర్శనలో డైరెక్టర్ బి విద్యాకాంత్, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించే విధానాన్ని అలవాటు చేయాలని ఇన్ఛార్జి ఎంపీడీఓ ముప్పిడి వెంకటేశు సూచించారు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద సచివాలయ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఉండరాజవరపు చంద్రిక, పంచాయతీ కార్యదర్శి బాలగోపాల శ్రీనివాస్ చంద్రరాజు, మండల రిసోర్స్ కోఆర్డినేటర్ ఎం రవికిరణ్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.